నేను ఈ రోజు కిచెన్ లో వంట వండుతున్నా. చూడు ఎంత బాగా వండుతున్నానో. నమ్మగలావా? నేను ఫ్రీ ఏఐ తో తయారయ్యాను. నన్ను క్రియేట్ చేసింది ఏఐ తెలుగు క్రియేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అన్నా, ఈ వీడియో మిస్ అవ్వకండి. ఇది మీ మాటల్ని వీడియో లాగా మార్చుకోవడానికి ఎలా చేయాలో నేర్పిస్తుంది. ప్రస్తుతం అందరూ ఏఐ గురించి మాట్లాడుతున్నారు, కానీ చాలా మందికి దాన్ని నిజంగా కాంటెంట్ క్రియేట్ చేయడానికి ఎలా వాడాలో తెలియదు. మామా సిగరెట్ తగ్గుతావా? నేను చాలా రిచ్ స్టైల్ చూడు. ఇప్పుడు మీరు చూసిన వీడియోస్ క్యారెక్టర్స్ మాట్లాడుతున్నాయి, అది తెలుగులో సింగిల్ ప్రాంప్ట్తో ఒకటే అప్లికేషను, నో పెయిడ్, ఫ్రీగా, అది అన్లిమిటెడ్గా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? క్యారెక్టర్స్ దగ్గర మాట్లాడించడం ఒకటే యాప్ ఫ్రీగా చేయడం ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఫస్ట్ మీకు వచ్చే డౌట్, మానిటైజేషన్ అవుతాయా ఇలాంటి వీడియోస్ అని. మొత్తం ఏఐతో మీరే తయారు చేసినోటి ఆల్టర్నేటివ్ కంటెంట్ దగ్గర ఎస్ అని ఇచ్చితే మానిటైజేషన్ అవుతాయి. ఇంకెందుకు ఆలస్యం, తెలుగులో మాట్లాడే క్యారెక్టర్స్ని వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మీ ఫోన్లో అయితే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్ వైపు ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ గ్రోక్ ఏఐ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన వెంటనే ఇక్కడ సైన్ ఇన్, సైన్ అప్ అని ఉంది. ఈజీగా సైన్ ఇన్ పైన క్లిక్ చేసి మీ ఫోన్లో ఉన్న ఏదో ఒక జీమెయిల్ అకౌంట్ అయితే ఈజీగా లాగిన్ అయిపోండి. ఒక విషయం గుర్తుంచుకోండి, నేను పెయిడ్ యూజర్ని అయితే కాదు. ఈ వీడియోలో మీరు చూసే ప్రతిదీ ఫ్రీ అకౌంట్తోనే చేశాను. మీరు కూడా ఫ్రీగా ఫాలో అవ్వచ్చు. ఇట్లా లాగిన్ అయిపోయిన వెంటనే ఇక్కడ మనకి ఇమాజిన్ అని వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసిన చాలామంది అయితే మనకి ఎగ్జాంపుల్గా కనపడతాయి. ఇక్కడ వీడియోస్ ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించిన ప్రాంప్ట్ అనేది కూడా ఇక్కడే ఉంటుంది. ఈ ప్రాంప్ట్ను మనం కాపీ చేసుకొని ఇదే మోడల్ని మళ్ళీ మనం కొత్తగా అయితే కూడా జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మనం నేర్చుకోవచ్చు కూడా, ఏ ఫోటోకి ఏ స్టైల్లో ఏమేమి ఇచ్చున్నారు అనేది కూడా క్లియర్గా అయితే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డెమో 1 చూపిస్తాను. నేనైతే కొన్ని ప్రాంప్ట్స్ రెడీ చేసి పెట్టుకొని ఉన్నాను. నేను ఇమాజిన్లోకి వెళ్తున్నా. నేను కొన్ని ప్రాంప్ట్స్ రెడీ చేసి పెట్టుకొని ఉన్నా. నేను దాంట్లో నీకు ఫస్ట్ అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిపోతున్నాను. ఇక్కడ నేను పేస్ట్ చేసి ఇక్కడ డన్ చేస్తున్నాను. హిస్టారికల్ క్యారెక్టర్ ఒక ఫన్నీ స్టైల్లో. విత్ ఇన్ సెకండ్స్లో మనకైతే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇందులో మనము ఏదో ఒకటి ప్రస్తుతానికి మీకు చూపించడం కోసమని కింద అయితే కొన్ని వందలు వచ్చేస్తాయి. అన్నీ ఇవి మనం జనరేట్ చేసిన వాటి కిందే వచ్చేటివి, ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే ఈ ఫస్ట్ది ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ది ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మేక్ ఏ వీడియో అని ఉంది కదా, ఇక్కడ నేనైతే క్లిక్ చేస్తున్నాను. మనకు వీడియో అయితే రెడీ అయిపోయింది. చూడండి, నేను క్లిక్ చేసి చూపిస్తాను. వీడియో చాలా అంటే చాలా అమేజింగ్గా అనుకున్నట్టే వచ్చింది. ఇది డెమో 1. ఇప్పుడు మనము డైరెక్ట్గా టెక్స్ట్ టు వీడియోని రెడీ చేద్దాం. అంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చాము, మేక్ వీడియో అన్నాము, వీడియోగా రెడీ అయింది. అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్ వీడియోగా మనము క్రియేట్ చేద్దాం. కింద ఇమాజిన్ నుంచి నేను వీడియోకి వెళ్ళిపోతున్నా. ఇక్కడ నేను ఆల్రెడీ ప్రాంప్ట్ తీసి పెట్టుకొని ఉన్నా. ఆ ప్రాంప్ట్ని అయితే నేను ఇప్పుడు వాడబోతున్నాను. కాపీ చేసా. ఇక్కడ నేను పేస్ట్ చేసి డైరెక్ట్ వీడియోని రెడీ చేయబోతున్నాను. నేను దీంట్లో వాయిస్ కూడా ఇచ్చాను, అంటే నేను ఇచ్చే క్యారెక్టర్ మాట్లాడుతూ రావాలి. ఇక్కడ చూడండి, నన్ను ఫ్రీ ఏఐతో చేశారు, నేను ఎంత క్యూట్గా ఉన్నానో అనేది నేనైతే వాయిస్ ఓవర్కి ఆల్రెడీ ఇచ్చేసాను అనమాట. ఇది ఇప్పుడు నాకు
విత్ స్పీచ్తో రావాలి. చూడండి. ఏఐతో చేశారు, నేను ఎంత క్యూట్ గా ఉన్నాను. నన్ను Amazing గా ఫ్రీ వచ్చింది. ఏఐతో చేశారు, నేను ఎంత క్యూట్. అమేజింగ్ అయితే వచ్చింది. 3D పిక్సార్ స్టైల్, క్యూట్ లుక్, క్లియర్ వాయిస్తో అయితే వచ్చింది. మళ్ళీ ఒకసారి వినండి. నన్ను ఫ్రీ ఏఐతో చేశారు, నేను ఎంత క్యూట్ గా ఉన్నాను. చూసారు కదా, అమేజింగ్ అంటే అమేజింగ్ గా ఇచ్చింది. ఇక్కడ మనకు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈజీగా నన్ను ఇక్కడ ఫ్రీ మనకు AI తో download అని ఉంది. చేశారు. ఈ డౌన్లోడ్ సింబల్ పైన డౌన్లోడ్ నొక్కేసామంటే మనకు ఇక్కడైతే చూడండి వీడియో నాకు డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం డెమో 3కి వెళ్ళిపోదాము. మాట్లాడే మనిషి. నేను ఆల్రెడీ దీనికి కూడా ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసి పెట్టుకున్నాను. ప్రాంప్ట్స్ పెద్ద సమస్య ఏం లేదు. మనము చాట్‌జీపీటీలోకి వెళ్ళి మనకి ఏం కావాలి అంటే మనకి ఈ జనరేషన్లో ఏఐతో షార్ట్స్ చేసి చాలా అంటే చాలా మంది మానిటైజేషన్ చేసుకుంటున్నారు. విత్ వాయిస్తో కూడా ఇప్పుడు జనరేట్ అయింది. మనమే జనరేట్ చేసాం వాయిస్ కూడా. కాబట్టి ఈ విధంగా హోల్ మొత్తం కూడా ఏఐతో రెడీ చేసి మనం వేయచ్చు. మనకు మానిటైజేషన్ అయితే అవుతుంది. ఎందుకంటే మొత్తం మనమే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. ఈ విషయాన్ని నేను ప్రతి ఒక్క వీడియోలోనూ చెబుతున్నాను. విజువల్స్, వాయిస్ కూడా మనం ఏఐతోనే జనరేట్ చేసుకొని అది మనం తయారు చేసిందైతే మానిటైజేషన్ అవుతుంది. ఫేసే చూపించాల్సిన పని లేదు, మన వాయిసే వాడాల్సిన పని లేదు. నేరుగా వాయిస్ కూడా లేకుండా మొత్తం విజువల్స్ మీరు వేస్తే అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. కానీ ఈ విధంగా మనం వాయిస్ జనరేట్ చేసి ప్లస్ వచ్చేసి విజువల్స్ మనమే జనరేట్ చేస్తే పక్కాగా అయితే మనకు మానిటైజేషన్ అవుతుంది. ఇప్పుడు నేను హ్యూమన్ యానిమేషన్ అయితే ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 20 years అమ్మాయికి సంబంధించి ఒక ప్రాంప్ట్ అయితే తీసి పెట్టుకున్నాను. నేను దాన్ని ఇప్పుడు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు నేను రేషియో అనేది మార్చుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ నేను 16:9 అంటే మనకు లాంగ్ వీడియోకి సంబంధించి నేను చేయాలనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మనకు స్మార్ట్ ఫోన్లో అంటే మనకు ఫోన్లో ఎలా చేయాలనేది నేను లాస్ట్లో చూపిస్తాను. ఎందుకంటే ఫోన్లో మీరు గ్రోక్ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మనకి ఈ విధంగా రేషియోస్ అయితే కనిపించవు. అసలు ఫోన్లో ఎలా వాడాలి, అందరికీ ల్యాప్టాప్స్ ఉండకపోవచ్చు కదా, అది చాలామంది చెప్పట్లేదు. నేను ఈ వీడియోలో దాన్ని కూడా క్లియర్గా చెప్తాను. స్టిల్ ఎండ్లో చెప్తాను అనమాట. వీడియోని అయితే ఎవరు మిస్ అవ్వద్దు. మనకు వీడియో అయితే వచ్చేసింది, ఒకసారి చూడండి. ఈ వీడియో మిస్ అవ్వకండి. మీ మాతల్లి వీడియో లాగా ఎలా మార్చుకోవాలో సింపుల్ గా స్టెప్ బై స్టెప్ చూపిస్తా. చూసారు కదా, తెలుగులో మనం కావాలనుకున్నదైతే మనకు మాట్లాడుతుంది. కాబట్టి గ్రోక్లో చాలామంది ఈ విషయాన్ని చెప్పలేదు. ఇప్పుడు డెమో 4లోకి వెళ్ళిపోదాము. ఒక ఏఐ స్టోరీని క్రియేట్ చేయబోతున్నాను. అంటే సింపుల్గా ఎలా చేయాలో అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. నేను ఆల్రెడీ దానికి సంబంధించిన కథ అయితే నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ప్రాంప్ట్ని అయితే నేను ఇక్కడ తీసుకొని ఫస్ట్ నేను ఇమేజెస్గా రెడీ చేసి కన్సిస్టెన్సీగా ఎలా రావాలనేది ఈ వీడియో మెయిన్, ఈ డెమో యొక్క మెయిన్ అన్నమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వీడియో కాస్త ఇమాజిన్ చేసేస్తాను. ఇమాజిన్ చేసేసి ఇక్కడ నేను ఫస్ట్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా. ఫస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేసి నేను జనరేట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి నాకు నా 16:9 కాదు 9:16లో కావాలి. కాబట్టి నేను వర్టికల్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా ఇక్కడ వర్టికల్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇదే ఇంతకుముందు వేసిన ప్రాంప్ట్ను మళ్ళీ వేసి చేస్తున్నాను. ఇప్పుడు నాకు 9:16లో అయితే వీడియోస్ అయితే ఫొటోస్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఫస్ట్ జనరేట్ అయిన ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, నేను ఈ ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సేవ్ పైన నొక్కాను. సేవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రెండో ప్రాంప్ట్ని ఇక్కడ మీకు వేరువేరుగా ఉన్నాయి చూడండి. మనకు కన్సిస్టెన్సీ కావాలంటే ఇక్కడే ఇదే డాష్ బోర్డ్లోనే మళ్ళీ మనము ఇప్పుడు రెండో ప్రాంప్ట్ అయితే నేను కాపీ చేసుకుంటాను.
రెండో ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. డన్. మనకు జనరేట్ అవుతుంది. చూడండి, సేమ్ టెడ్డీ బేరు చాలా కింద చాలా వచ్చి ఉంటాయన్నమాట. నేనైతే ఫస్ట్లో వచ్చిన దాన్నే మళ్ళీ సేవ్ ఇమేజ్ యాజ్ అని చెప్పేసి సేవ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మూడో ప్రాంప్ట్ సింపుల్గా అడగచ్చు, పెద్ద సమస్య కూడా ఏం లేదు. టెడ్డీ బేరు మీరు చాట్‌జీపీటీకి వెళ్ళేసి ఒక టెడ్డీ బేరు ఈ విధంగా కుకింగ్ చేస్తున్నట్టు ఒక 3-4 ప్రాంప్ట్స్ మాత్రమే కావాలి అని అడిగామనుకోండి, మనకు స్టార్టింగ్లో ఫుల్ డీటెయిల్స్ ఇస్తుంది. చూడండి, స్టార్టింగ్లో చీర్ఫుల్ టెడ్డీ బేర్ విత్ సాఫ్ట్ క్యారామిల్ బ్రౌన్ ఫర్ అని చెప్పేసి. కానీ రెండో దాంట్లో ద టెడ్డీ బేర్ నౌ అని ఇచ్చిందే తప్పితే మిగిలిన డీటెయిల్స్ ఇవ్వలేదు. అయినా మనకు ఈ గ్రోక్ ఏఐలో కన్సిస్టెన్సీగా తెచ్చుకోవడానికి ఇక్కడ పైన మనం ఏదైతే ఫస్ట్ వాడుంటామో దాని కిందనే మనం ఇమేజ్ ఇచ్చేసామనుకోండి, మనకు ఆటోమేటిక్గా అదే విధంగా అయితే కన్సిస్టెన్సీతో ఇమేజెస్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ నేను జనరేట్ చేస్తున్నాను మూడో ఫోటో. చూడండి, మూడో ఫోటో కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. కింద చాలానే ఉంటాయి. చూడండి, మనకు సేమ్ లుక్తో ఉన్న టెడ్డీ బేరు కేక్ బయటికి తీస్తున్నట్టు వచ్చింది. దీన్ని కూడా సేవ్ యాజ్ కాపీ అని చెప్పేసి కాపీ చేసేస్తున్నాను. ఇదే విధంగా రీసెంట్గా మీరు చూస్తుంటారు, మ్యాను ఉమెన్ అవ్వ తాత స్టోరీస్ కూడా చేస్తున్నారు. అలా స్టార్టింగ్లో మనం ఒక స్టోరీ అక్కడ క్రియేట్ చేసుకొచ్చుకొని ఒక ఫుల్ డీటెయిల్స్ ఉన్న ప్రాంప్ట్ని ఇక్కడ ఇచ్చి దాని కింద ఒక్కొక్క ఇమేజ్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అదే విధంగా అన్నీ కంటిన్యూగా వస్తాయి. నేను మీకు చేసి కూడా చూపిస్తానన్నమాట. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని వీడియోలుగా మార్చడానికి నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ వీడియో సెక్షన్ ఎంచుకోండి. ఇక్కడ మనకు ఇమేజెస్ అటాచ్ దగ్గర అప్లోడ్ ఫైల్ అని ఉంది కదా. ఇప్పుడు మనం 3 ఫోటోలు అయితే నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. ఆ 3 ఫోటోలను అయితే నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. చూడండి, ప్రాంప్ట్స్ ఇచ్చి ఇది ఫస్ట్ ఫోటో. దానికి సంబంధించి వీడియో ఇక్కడ ఆటోమేటిక్గా అవుతుంది. కానీ నాకేం కావాలనేది నాకు కావాలి కాబట్టి ఫస్ట్ అది ఇచ్చింది మీరు చూడండి. నేను ఆల్రెడీ ప్రాంప్ట్స్ కూడా జనరేట్ చేసి పెట్టుకొని ఉన్నాను వీడియోలో ఏం జరగాలి అనేసి. చూడండి, 1 2 3 అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. నేను ఫస్ట్ దీన్ని కాపీ చేసి పెట్టుకుంటున్నాను. అక్కడ ఏమి ఇస్తుందో నాకు తెలీదు, కానీ నాకేం కావాలో అనేది మాత్రం నేను రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు ఆల్రెడీ మనకు వీడియో చాలా బాగా రెడీ అయింది. చూడండి, సామాన్లు షెల్ఫ్లో నుంచి తీసుకున్నట్టు బాగా వచ్చింది కాబట్టి నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నా ప్రాంప్ట్ని అయితే నేను ఇక్కడ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ జనరేట్ పైన నొక్కుతున్నాను. నాకు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వీడియో అయితే జనరేట్ అవుతుంది. అంతలోపు నేను రెండో ఇమేజ్కి సంబంధించి వీడియో ప్రాంప్ట్ని అయితే తీసుకొచ్చుకుంటున్నా. చూడండి, ద టెడ్డీ బేర్ స్టైర్స్ ఏ లార్జ్ బౌల్ ఆఫ్ కేక్ బ్యాటర్ విత్ ఏ వుడెన్ స్పూన్ అని చెప్పేసి కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఇంకా అవుతుంది. ఇప్పుడు అయిపోయిందనమాట. ఇప్పుడు మనకు ప్లే అవుతుంది. చూడండి, ఇది కొద్దిగా మారింది. చూడండి, సామాన్ తీసుకుంటున్నాను. చూడండి, సామాన్ అందుకుంటున్నట్టు ఇది కూడా చాలా బాగా వచ్చింది. డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ రెండో ఇమేజ్ ఇవ్వాలి. నేను మళ్ళీ బ్యాక్కి వెళ్తాను. బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈసారి రెండోది ఇవ్వాలి కదా. రెండో ఫోటో ఇచ్చేస్తాను. ఇది స్పూన్తో రెడీ అయ్యే ఫోటో. ఇది ఇక్కడ నేను ఆటోమేటిక్గా ఒక వీడియో అయితే రెడీ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ సేమే వస్తుంది, కానీ మనకి ఎక్కడన్నా పర్ఫెక్షన్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు. అందుకనేసే నేను నాకు కావాల్సినట్టయితే నేను ఇక్కడ ఇస్తున్నాను. ఆ వీడియో జనరేట్ అయ్యేలోపు నేను మూడో దానికి సంబంధించి నేను ప్రాంప్ట్ కూడా తీసుకొచ్చుకుంటాను. ద టెడ్డీ బేర్ ప్రౌడ్లీ వాచెస్ ద కేక్ రైజ్ ఇన్సైడ్ ద ఓవెన్. జస్ట్ ఊరికి టైప్ చేస్తే సరిపోతుంది, సపరేట్గా ఏం తెచ్చుకోవాల్సిన పని లేదు.
జనరేట్ చేయబోతున్నాను చూడండి. మనకు జనరేట్ అవుతూ ఉంది. సింపుల్ అంటే చాలా సింపుల్. ఇంత ముందు వరకు ఒక కన్సిస్టెన్సీ క్యారెక్టర్ని తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఈ గ్రోక్లో ఈ ఆప్షన్ వల్ల, అంటే మనం ఫస్ట్ తీసుకున్న ఫోటో దానికి కన్సిస్టెన్సీగా మనకు ఫొటోస్ కావాలంటే అక్కడే మనం కింద ఇచ్చినట్లయితే కన్సిస్టెన్సీగా అయితే వస్తాయి. ఇది ఒక చాలా బెటర్ మంచి ఆప్షన్ అని చెప్పాలి. ఇప్పుడు చూడండి, నా వీడియో అయితే అయిపోయింది. ఇప్పుడు నేను చేసిన ఇంతకుముందు ఇచ్చింది చూసారుగా మీరు, కలపడం, నోటి దగ్గర పెట్టుకోవడం లాగా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఓన్లీ కలుపుతూ ఉన్నట్టే వచ్చింది. చూసారు కదా, ఈ విధంగా మనం ప్రాంప్ట్ ఇచ్చినామనుకో ఎగ్జాక్ట్గా మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మూడో ఫోటోను ఇక్కడ అటాచ్ చేయాలి. నేను ఇప్పుడు మూడో ఫోటోను అటాచ్ చేస్తా. మళ్ళీ ప్లస్ అప్లోడ్ ఫైలు. ఆ తర్వాత ఇప్పుడు నేను మూడో ఫోటోని ఎంచుకున్నాను. ఓపెన్ చేస్తున్నా. నేను ఆల్రెడీ ప్రాంప్ట్ అనేది కాపీ చేసి పెట్టుకున్నా కదా, ఓవెన్ నుంచి ప్రౌడ్గా తీయాలా అని చెప్పేసి. జస్ట్ మనము టైప్ చేస్తే సరిపోతుంది. పెద్ద పెద్ద వీడియో మనకి ఏం కావాలనేది జస్ట్. ఇప్పుడు ఇక్కడ మనము ఏదైనా కావాలనుకుంటే రాయొచ్చు కూడా. ద టెడ్డీ బేర్ సేస్ యమ్మీ కేక్ రెడీ అయ్యింది అని ఇద్దాం. అని చెప్పేసి జస్ట్ నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. కేక్ రెడీ అయ్యింది. నీట్గా ఇలా ఇచ్చేసాను కదా. ఇప్పుడు మామూలుగా ఇది ఆటోమేటిక్గా జనరేట్ చేసిన ప్రాంప్ట్. ఇది నేను ఏం జరగాలనేది నేను ఇస్తున్న ప్రాంప్ట్. నాకు కావాల్సింది కూడా సేమ్ అదే, వేరే ఏం కాదు, అదే విధంగా వచ్చింది. కానీ ఇక్కడ నేను ఇప్పుడు జస్ట్ ఒక లైన్ యాడ్ చేశాను. చూద్దాం. యూట్యూబ్ ఒక గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి. మీరు మొత్తం ఏఐతో తయారు చేసినా మానిటైజేషన్ అవుతుంది అని, ఆ మొత్తం అనేది మీరు క్రియేట్ చేసి ఉండాలి. మీరు ఓన్గా ఏ గూగుల్ నుంచో, ఏ పింట్రెస్ట్ నుంచో, లేకపోతే ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేయడం కాకుండా సొంతంగా మీరే తయారు చేస్తే మీకైతే మానిటైజేషన్ అవుతుంది అని. ఇది చాలామందికి ప్లస్ పాయింట్. ఎవరైతే ఫేస్లెస్ వీడియోస్ ఇలాంటి షార్ట్స్ చేయాలనుకుంటున్నారో అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి సేమ్ ఈ విధంగా చేయాలని ఏం లేదు. ఫ్యాక్ట్స్ చేస్తుంటారు, ఇన్స్పిరేషనల్ వీడియోస్ చేస్తుంటారు, స్టోరీస్ చేస్తుంటారు. 1-2 ఫోటోలు పెట్టే చేసి మానిటైజేషన్ చేసిన ఛానల్స్ చాలా ఉన్నాయి. కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో వేసిన 2-3 ఫొటోస్, అంటే ఒక 10 నిమిషాల వీడియో కూడా ఒక 5-6 ఫొటోస్ డౌన్లోడ్ చేసి బ్యాక్గ్రౌండ్లో వేసి వాళ్ళ వాయిస్ అయితే ఇస్తున్నారు. కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో రెడీ చేసిన ఇమేజెస్ వాళ్ళు ఓన్గా తయారు చేసిన ఒకటి ప్రాంప్ట్ ఇచ్చి అలా చేస్తే పక్కాగా మానిటైజేషన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను కొన్ని వర్డ్స్ ఇచ్చి అయితే ఆ వర్డ్స్ చెప్పాలి అని చెప్పేసి అయితే నేను ఇచ్చాను. ఇప్పుడు మనకు వీడియో రెడీ అయిపోయింది, చూద్దాం. యమ్మీ కేక్ రెడీ అయింది. చూడండి ఎంత స్వీట్గా వచ్చిందో కదా, చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా అయితే మీరు ఇలాంటి వీడియోస్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ నేను చూపించిన వీడియోసే కాకుండా రకరకాల వీడియోస్ అయితే చేసుకోవచ్చు. ఇలా అయితే సింపుల్గా ఫ్రీగా వీడియోలు అయితే చేసుకోవచ్చు. అది కన్సిస్టెన్సీకి కూడా చేసుకోవచ్చు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఫ్యూచర్లో చాలానే వస్తుంది మన ఛానల్లో.